ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురు గాక. 20:27 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంట నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. మనుషులండి ఈ కృతజ్ఞత గురించి కాబట్టి అందరం 2 నిమిషాలు 2 చేతులు బైబిల్స్ కింద పెట్టండి. నేను చెప్పానని కాదు, మీకేం బలవంతం లేదు, ఇంటికి వెళ్ళిపోవాలనే తొందర వద్దు. ప్రభు కార్యం ఇక్కడ జరగాలి. ప్రభు కార్యం ఇక్కడ జరుగును గాక. కాబట్టి వాలంటీర్గా మీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో 2 చేతుల ఆకాశం వైపు చాపి ఆయన ఎన్నో కార్యాలు మన ఎడల చేశారు. మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో. ఇంత మహాదేవుడు, మన రక్షకుడు, మన ప్రభువుని మనం స్తుతిద్దాం, కనపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనాలయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా. యేసయ్య స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించెదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధన, 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 ఆరాధన. మెల్లిగా మనం కూర్చుందాం. దేవుని మాటలో కొన్ని విషయాలు, ఎందుకంటే సందర్భం చాలా ప్రాముఖ్యమైనది. దైవజనులు రాజ్ కుమార్ గారు చెప్పిన విషయం చాలా ప్రాముఖ్యతను సంక్రమించుకున్న విషయం. మనుషులుగా మనం ఏడుస్తాం, మనుషులుగా మనల్ని మనం బలపరుచుకుంటాం, కానీ జీవము యేసయ్య వశం. అదే జీవం ఇచ్చేవాడు, నేనే జీవము. యేసుక్రీస్తులో జీవం ఉండేది, అది మనుషులకు వెలుగైంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం 107వ కీర్తనలో చూస్తే యెహోవా దయాళుడు.
యెహోవా దయాళుడు. చెప్పండి అందరూ. యెహోవాకి మరొక పేరుంది. యెహోవా నామధేయుడు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తుకి మరో పేరు యెహోవా. యెహోవాకు తర్వాత వచ్చిన మరో పేరు యేసుక్రీస్తు. యెహోవా యేసుక్రీస్తు దయాళుడు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఉదయం ఈ మాటను నేను ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు చాలా బైబిల్స్ లో ఏమనుందంటే గుడ్నెస్ అని ఉంది. చదవండి, మంచివాడు అంట. ఇంకా దాన్ని లోతుగా హెబ్రీ భాషలోకి వెళ్ళి నేను ఆ మాటకి, ఈ దయాళుడు అనే మాటకి ఇంకా లోతుగా ఏం భావం ఉందా అని ఎదిగినప్పుడు యెహోవా కృప, దేవునికి స్తోత్రం. అక్కడ ఏమని ఉండాలి అంటే కృపను ఉండాలి. యెహోవా కృప గొప్పది కనుక ఆయనకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా అవసరమైతే ఎవరి కోసమైనా చనిపోతారా? మీ జీవితంలో బాగా వినండి క్వశ్చన్. మీ జీవితంలో ఎప్పుడైనా ఒకవేళ అవసరత పడితే ఇంకొకరి కోసం మీరు చనిపోతారా? అది మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీకు నచ్చిన వ్యక్తి కావచ్చు. ఎప్పుడన్నా ఒకవేళ అలాంటి ఆలోచన మీకు వస్తే ఆ ఆన్సర్ ఏంటో మీకు బాగా తెలుసు. ఏంటి ఆన్సర్? నో. ఏమంటే నేనైతే నో, మీరు ఎస్ అంటారేమో. మీరు అంటారు కదా, వెరీ గుడ్. యథార్థవంతులను ఆయన దీవిస్తారు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలా. లేదంటే ప్రాణం ఇచ్చేస్తామని నేను ఎత్తామనుకో, ఒక్కవేళ ఛాన్స్ వచ్చింది అనుకో, కొండ పగిలిపోతుంది. ఏం పగిలిపోతుంది? సమరయ్య స్త్రీ దగ్గర ఏం పగిలిపోతుంది? దేవుడికి స్తోత్రం. నిజమే అండి. మనం అందరం నా దగ్గర కొడుకులు, భార్య, తండ్రి ఉన్నారు, చెల్లి, వాళ్ళ మంది పిల్లలు నిజంగా రేపు అవసరమైతే నా ప్రాణం నేను వారికి ఇవ్వలేనేమో. ఎందుకు? వాళ్ళ అవసరంలో ఉంటే ₹1,00,000 ఇవ్వలేండి. ఎందుకంటే నా అవసరతలు నాకున్నాయి, వాళ్ళ అవసరతలు వాళ్ళకున్నాయి. కానీ ఇక్కడ మనం యెహోవా కృపామయుడు, ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? ఆయన కృప నిరంతరం ఉంది. నిరంతరం ఉన్న ఆ కృపకి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు అసలు ఎందుకు చెల్లించాలి? ఏదన్నా మ్యాటర్ ఉండే కదా. ఏమంటే అందులో ఈ 2025 సంవత్సరంలో మనుషులు యూట్యూబ్లో అన్ని వీడియోలు చూసి అవసరమైనది, అవసరం లేని జ్ఞానాన్ని చాలా పెంచుకుంటున్న రోజులు. ఇప్పుడు ఆ 107వ కీర్తన 1వ వచనాన్ని చూసినప్పుడు నువ్వు దయాళుడివి, నువ్వు కృపామయుడు, సరే, అసలు ఆ కృప ఏంటో మనకు తెలిస్తే కదా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మన అందరి ఆన్సర్ ఏంటి అని అంటే, ఇంకొకరికి అవసరమైనప్పుడు మన ప్రాణము ఇవ్వలేం. కానీ నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన లేఖనాలలో మనము ఇంకను పాపులమై ఉండగా తండ్రి తన ఏకైక కుమారుడు, వాడి భాషలో జనతేక కుమారుడిని ఇవ్వడానికి వెనక తీయలేదండి. ఇవ్వడానికి వెనక్కి తీయలేదు. ఇద్దరు కొడుకులు ఉన్నారు, ముగ్గురు కొడుకులు ఉన్నారు అనుకున్నప్పుడు ఒకళ్ళు ఇవ్వడం గొప్ప విషయం కాదు. కానీ తండ్రికి ఉన్న ఏకైక కుమారుడు, ద ఓన్లీ బిగాటన్ సన్. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము. అందరూ
మనకు బాగా పరిచయం ఈ వాక్యం. 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఏముందండి అక్కడ? అద్వితీయ కుమారునిగా కింద 2 జనదైక కుమారుడు, ద ఓన్లీ బిగాటెన్ సన్. తండ్రి అయిన యెహోవాకి మరొక కుమారుడు లేడు, ఒక్కడే. ఆయన పేరే ఆది సంభూతుడు, ఆది యందు సంభవించిన యేసుక్రీస్తు. ఆయనకు ఒకే ఒక కుమారుడు. ఆదిలో కన్నాడంట దేవుడు తనని. తన కుమారుని ద్వారా సమస్తమును సృజింపజేసి తన కుమారునికి సకల సృష్టి మీద అధికారమునిచ్చి తన కుమారుని ద్వారా సమస్తమును నిర్వహిస్తున్న మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మహిమ కలుగును గాక. ఆయన్ని మనకి అనుగ్రహించేశాడు. ఆయన్ని మనకు అనుగ్రహించాడండి. ప్రేమ అంటే, కృతజ్ఞత అంటే మాటలు కాదు, చేతలు. చేతల్లో చూపించిన దేవుడు మన దేవుడు. ఇంగ్లీష్ లో ఉంటుంది హీ గేవ్, తెలుగులో అనుగ్రహించబడిన. ఏమనంతో అనుగ్రహము. ఏలైనగా మనకి శిశువు కుమారుడు, శిశువు పుట్టాడంట, కుమారుడు మాత్రం అనుగ్రహించబడ్డాడంట. 2 వేరు. శిశువు పుట్టాడు, కుమారుడేమో అనుగ్రహం. హీ గేవ్ us, ఆయన మనకి ఇచ్చాడు. క్రిస్మస్ అంటే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పాపములో నశించిపోతున్న మనకైనా గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేమలో పడాలి. ఈ లోకంలో ఉన్న ప్రేమలు కాదు, కానీ ఆధ్యాత్మిక ఆత్మీయ ప్రపంచంలో ఉండే ప్రేమలో మనం అందరము ఎత్తు, లోతు, వెడల్పు, పొడుగు ఏంటో దాన్ని కొలత వేయాలి. అప్పుడు తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటో. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు పాస్టర్ గారు నా కళ్ళలో నేను తిరిగే మాట్లాడి చెప్పారు. నాకు ఈ అనారోగ్యత వచ్చినప్పుడు నా కుటుంబం ఎవ్వరూ నాతో లేరు. నాకు పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి ఒక స్వరం. నా ఫ్యామిలీ నా చర్చ్ కాదు, నా చర్చే నా ఫ్యామిలీ. నన్ను ఒకసారి స్తోత్రం మళ్ళీ చెప్తాను, చాలా మందికి అర్థమవులేదేమో. నా కుటుంబం యేసయ్య సంఘం అవ్వదు, కానీ యేసయ్య సంఘం నా కుటుంబం అవుతుంది. హల్లెలూయా. అర్థం చేసుకోండి. కుటుంబ బాంధవ్యాలు, అనురాగాలు ఉంటాయి, ఉండొద్దు, దాన్ని వదిలేమని నేను అనట్లేదు. కానీ నిజమైన అగాపే ప్రేమ దొరికేది ఎక్కడో తెలుసా? యేసయ్య సంఘంలో. అందుకే యేసయ్య సంఘంలో మనం వేరుపారాలి. సంఘంలో వేరుపారినప్పుడు ఈ ప్రేమ యొక్క లోతేంటో తెలుస్తుంది. సంఘంలో అందరూ పర్ఫెక్ట్ గా ఉండరు. సంఘంలో అందరూ ఒక రకంగా క్వాలిటీగా ఉండరు. సంఘంలో ఒకరు అసూయ పడతారు, ఒకరు కోపడతారు, ఒకరు భరిస్తారు, ఒకరు ఓదార్స్తారు. అన్ని రకాల కలవరతో గంపేనా దాన్ని అంటారు. అలా ఉంటుంది సంఘం. ఎవరు పొద్దున ఏ మూడితో లెగిస్తారో తెలియదు. ఆ కోపంతో చేర్చుకొస్తారు. ఒకరు ప్రేమతో వస్తారు, ఒకరు పరిచర్య చెయ్యాలని వస్తారు, మరొకరు పరిచర్య చేసుకోవాలని దెబ్బాలని వస్తారు. అబ్బాబా ఇక్కడ అందరూ తెప్పిన వాళ్ళు ఉన్నారండి, నేను చర్చికి రానని చాలా మంది ఉండిపోతారు. ఒకవేళ అలా చర్చికి రాకపోతే నీకు ఎత్తు, లోతు, వెడల్పు ఎలా తెలుస్తుంది ప్రేమకి? అది నీకు ఆ ప్రేమ ఏంటో నీకు తెలియాలంటూ ఎక్కడ రావాలి? చర్చికి రావాలి. అప్పుడు ప్రేమ అంటే ఏంటో, క్షమించడం అంటే ఏంటో. మీ జీవితంలో ఇప్పుడు దాకా 100 సార్లు అసూయపడి ఉంటారు ఇతరుల మీద. ఏమో మీరు ఒప్పుకుంటారో లేదో.
కానీ మీ మీద ఎవరన్నా అసూయ పెడితే రుచి చూడాలి అంటే ఎక్కడికి రావాలి చెప్పండి? సంఘానికి రావాలి. మనం అబద్ధాలు ఆడేస్తాం, అబ్బో గొప్ప అబద్ధాలు ఆడేస్తాం, కానీ ఎదుటోడు అబద్ధం ఆడితే మాత్రం తట్టుకోవాలి. ఏమండి, నేను ఎంతమంది మీద ఎన్ని అబద్ధం మాట్లాడాను, నాకు ఎప్పుడు తెలుస్తుంది ఎఫెక్ట్? నా మీద ఎవరైనా అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు, ఓహో ఇలా ఉంటుందా ప్రభువా, నన్ను ఎలాగొస్తుంది ఆత్మీయత బయటికి? అన్ని బాగుంటే రాదు. నువ్వు మేలు చేసి నీ మీదకి కీడొచ్చినప్పుడు నీలో నుంచి ఆత్మీయత బయటకు వస్తుంది. అలా చెప్పండి. నీకు మంచి ముక్కలు వేస్తే రాదు ప్రేమ. అమ్మా మీ ఇంటికి వస్తున్నాను, మీరు నాకు మంచి కూర ఉండండి, నేను మా ఇంటికి రండి, నేను మీకు, ఇది ప్రేమ కాదు, ఇది స్వార్థం. అట్లేదా మీకు? స్తోత్రం చెప్పండి. ప్రేమ అంటే ఏంటి? నువ్వు మేలు చేసిన అవతల నీ కీడి చేసినా నువ్వు ఆ వ్యక్తిని ఏం చేయాలి? ప్రేమించగలగాలి. అది నిజమైన ప్రేమ. సంఘములో ఇటువంటి ప్రేమను ఉత్పత్తి చేసేదే ఈ సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చర్చ్ లో ఏం చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు? ఇంత ఇంపర్ఫెక్షన్ లో పర్ఫెక్ట్ వధువుని బయటకు చేస్తాడు. హల్లెలూయా. ఇంత ఇంపర్ఫెక్షన్ లో, ఇంత బలహీనమైన విశ్వాసంలో నుండి బలమైన వధువు సంఘాన్ని ప్రభు బయటకు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన తన సొంత కుమారుణ్ణి ఇచ్చేసాడంట. పౌలు గారు అంటారు, అపోస్తలుడు పౌలు గారు, ఆయన దగ్గర ఉన్నది ఏకైక కుమారుడు ఒకడే, మిగతాదంతా సృజించబడిన సృష్టి. ఆయన దగ్గర ఉన్న ఏకైక కుమారుణ్ణి మనకి ఇచ్చేస్తే ఇంకా ఏమి ఇవ్వకుండా మనకు ఉంటాడు చెప్పండి? ఎంతమందికి అర్థమైంది? ఆయన దగ్గర ఉన్న పెద్ద వజ్రాన్ని మనకి ఇచ్చేసాడండి, ఇంకా ఆయన ఏం దాస్తాడు మనకి ఇవ్వకుండా చెప్పండి? మన రాజ్ కుమార్ అయ్య గారికి సంపూర్ణ స్వస్థత తండ్రి నుండి వచ్చేసింది అంతే. హల్లెలూయా. సంపూర్ణంగా వచ్చేసింది. ఆయనకి ఏమి ఇవ్వకుండా ఉంటాడు? మన పిల్లలకి ఫీజులు ఇవ్వలేడా? కొడుకునే ఇచ్చేసాడు, కుమారుడినే ఇచ్చేసాడు, ఆది సంభూతుడినే ఇచ్చేసాడు, ఆది మధ్యాంత రహితుడినే ఇచ్చేసాడు. అన్ని ఆయన్నే ఇచ్చేసిన తర్వాత ఇంక నా కారు కూడా, నాకు బండి కూడా, నా అవసరాలు తీర్చలేడా? అన్నిటికీ ముఖ్యం, నా బలహీనత నుండి నన్ను విడిపించి బలవంతుడు చేయలేడా? చప్పట్లు కూడా వేసేది ఆయన ఇస్తాడు. ఇది మనం నమ్మాలి అంతే. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ఇస్తాడంతే. మోషే ధర్మశాస్త్రాన్ని తెస్తే యేసుక్రీస్తు కృప సత్యాన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మోషే ఏం తెచ్చాడండి? ధర్మశాస్త్రం సత్యమైందే, ధర్మశాస్త్రం పరిశుద్ధమైనదే, కానీ ధర్మశాస్త్రం నిన్ను రక్షించలేదు. మోషే తెచ్చిన ధర్మశాస్త్రం సత్యమైనదే, పరిశుద్ధమైనదే, కానీ అది నిన్ను రక్షించలేదు. అందుకే ప్రభువారు రక్షించే తన కృపను భూమి మీదకి తీసుకొచ్చారు. రక్షించే సత్యాన్ని. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము నిన్ను రక్షించలేదు, నా కృపే నిన్ను రక్షిస్తాదనే సత్యాన్ని యేసు ప్రభు తీసుకొచ్చాడు. ప్రభుకి మహిమ కలుగునుగా. మీరు మంచి సువార్త చేసి వచ్చారు. మీ పాదములు ఎందుకు సుందరమో తెలుసా? మీరు నడిచి 300 క్యాలరీస్ అరిగించుకున్నందుకు కాదు, నీ నోట్లో నుంచి వచ్చింది కదా ఒక మాట, యేసు క్రీస్తు నీ ప్రతి పాపము నుండి నిన్ను కడిగి, ఆ మాట వలన నీ పాదాలు బహు సుందరమైనవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరందరూ గంపడు ఆశీర్వాదాన్ని మూటగొట్టుకొని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సువార్త అంటే ఒక యుద్ధం. ఆ యుద్ధంలో మీరు గెలిచి ప్రభు కృపలో ఇంటికి వెళ్తున్నారు. సువార్త ఎంత మంచి మాట అండి. యెహోవా దయాళుడు, కృపామయుడు, ఆయనకి ఎల్లప్పుడూ
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఎందుకు చెల్లిస్తున్నామంటే ఆయన కృప గొప్పది, ఆయన మంచోడు, ఆయన దయాగుణము దగ్గర మనం ఎవ్వరం పనికిరాము, ఆయనకున్న క్షమాపణ దగ్గర మనం ఎవ్వరము. నిజమండి, అంత మహాదేవుడు మన రక్షకుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి చూడండి, అపోస్తులుడైన యోహాను బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, యేసు ప్రేమించిన శిష్యులను రాసుకున్నాడు తప్ప తన పేరు ఎక్కడ రాసుకోలేదు. మీరు ఎక్కడ గమనించారా? యేసయ్య ప్రేమించిన శిష్యుడు. ఎందుకు అలా రాసుకుంటున్నాడు? ఎందుకు అంటే యేసయ్య ప్రేమ అనే ప్రత్యక్షత యోహాను దగ్గర ఉంది. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడనే ప్రత్యక్షత పౌలు గారి దగ్గర ఉంది. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడనే ప్రత్యక్షత నీ దగ్గర ఉందా? ప్రత్యక్షత ఉన్న వ్యక్తిని ఎవ్వరు నడిపించక్కర్లా. ప్రత్యక్షత లేని గొర్రెల్నే తోలాలి. ప్రత్యక్షత ఉన్న గొర్రెని తోలక్కర్లేదు, ఎందుకంటే నిత్యము పరిశుద్ధాత్మునితో కనెక్ట్ అయి ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరం ఆ స్థితికి ఎదుగుదుము గాక. మనల్ని ఎదిగించాలనే ఈ దైవజనుల యొక్క ప్రయాసం. మన అట్టి స్థితిలోకి జీసస్ లవ్స్ యు ఆర్డర్ మీద రాస్తాం, కారు మీద రాస్తాం, పర్సులో పెట్టుకుంటాం, గోడ మీద రాస్తాం. ఇవన్నీ చెయ్యండి, చేయకపోయినా పర్వాలేదు, కానీ యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడనే జ్ఞానం మనం పొందుకున్నామా లేదా అనుకోండి. ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత మనకు వస్తుందో ప్రేమ పొందుకోవడమే కాదు, ప్రేమను తిరిగి ఇవ్వడం కూడా నేర్చుకుంటాం. హల్లెలూయా. అందుకే కృతజ్ఞత కూడికలో పొందుకున్న ప్రేమకు తిరిగి ఏమిస్తామంటే ప్రేమను ఇస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిని ఆయన వాగ్దానాన్ని ప్రేమిస్తాం. నెంబర్ 2, నన్ను నేను ప్రేమించుకుంటాను. నెంబర్ 3, ఇతరులను ప్రేమిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్టియానిటీ అంటే పక్కకి వెళ్ళి తిట్టుకోవడం కాదు. నువ్వు ఇంకా చిన్నపిల్లలే. క్రిస్టియానిటీ అంటే పక్కకి వెళ్ళి గుసగుసలాడటం కాదు. కేకుల మీద కేకులు కట్ చేసేస్తాం. కానీ అసలు క్రిస్మస్ అంటే ఏంటంటే తండ్రిని ప్రేమించాలా, నన్ను నేను ప్రేమించుకోవాలా, నేను ఇతరులను ప్రేమించాలి. ఈ ప్రేమ అనే కాన్సెప్ట్ లోకి రాని వ్యక్తి క్రిస్టియన్ కాదు. ఈ ప్రేమలో వేరుపారిన వాడు మాత్రమే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు. ఇంత ధన్యతలో మనల్ని పిలిచిన మన ప్రభువు, మన రక్షకుడికి సకల మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ అనగారికి మళ్ళీ మనం కలిసినప్పుడు గొప్ప సాక్ష్యం నిలబోతున్నాం. దానికి ముందే మనం చప్పట్లు కొట్టి దేవుడిని కనపడాలి. కాబట్టి ఆయన తన వాక్కును పంపి మనల్ని ఏం చేసాడట? బాగు చేసాడు. వాక్కు అనగా జీసస్. వాక్యం అంటే యేసుక్రీస్తుని తండ్రి పంపి మనల్ని ఏం చేస్తున్నాడంటే బాగు చేస్తాడు. ఆయన బాగు చేసేవాడు. ఆయన బాగు చేసి తన రాజ్యాన్ని మన ద్వారా కట్టుకునేవాడు. కాబట్టి ఈ మాటల ద్వారా మనందరినీ ప్రభు దీవించును గాక. యేసు రక్తము మన ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరిచి, నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం. కడిగి పవిత్రపరిచిందా? పరుస్తాడా? చెప్పండి. భవిష్యత్తు, ప్రజెంటా, గతమా? ప్రజెంటా అంటే ఫ్యూచర్ లో కడగక్కర్లే కదా. చెప్పండి. కడిగేసినప్పుడు మరణం మన మీద ఏలుబడి చేస్తుందా? చెప్పండి. చేయలేదు కాబట్టి మనలో జీవం ఉన్నది. కానీ మళ్ళీ మనం ప్రార్థనలో
మనం ఇంట్లో నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి అలాగా కార్యకి వెళ్తుంటే ఆడు దూరుతాడు మళ్ళీ నీ గతాన్ని నీకు గుర్తు చేస్తాడు. వాడు నీ గతం గుర్తు చేసినప్పుడు నువ్వు ఆడి భవిష్యత్తును గుర్తు చేయి. దేవునికి స్తోత్రం. ఏంటంటే భవిష్యత్తు అతపాతాలు అగ్నిగుండం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, నీ విశ్వాసమే నీ విజయం. నువ్వు విశ్వసించకపోతే ఓడిపోతావు. మతం చుట్టూరు తిరక్క, సిస్టమ్ చుట్టూరు తిరక్క, విశ్వాసములో ఎదుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక్కసారి బలైపోయినా నీ ప్రతి పాపం చేసినప్పుడల్లా బలవాల. చెప్పండి అమ్మా, ఇప్పుడు సపోజ్ జీవితంలో 1000 అబద్ధాలు ఆడాడు, 1000 సార్లు బలయ్యాడా? చెప్పండి. ఒకటికి అదే పాత నిబంధన అయితే ఏట చెప్పండి, ఏటాట ఏమివ్వాలి? బలు ఇవ్వాలి. కానీ ఈయన ఎలా అంటాడు? ఆది సంభూతుడైన యేసుక్రీస్తు అంటాడు ఒకటికి ఒక్కసారి బలైపోయాడు. దీన్ని నమ్మిన గట్టిగా చెప్పండి. ఒకటికి దీన్ని నమ్మవా? ఇంకా ఏ పాతాల శక్తి నీ దగ్గరికి రాలేదు, ఏ మరణము కూడా నీ డోర్ దగ్గరికి కూడా రాలేదు. ఆమేన్. యేసు రక్తములో అంత శక్తి ఉంది, ఆయన శిలువ యజ్ఞములో అంత బలం ఉంది. కనుక పూర్వం దారబంధాలకి రక్తం ఉంటే ఈరోజు మన మీదే యేసు రక్తం ఉంది. అర్థమైందండి? నీ విశ్వాసమే నీ విజయం. నువ్వు అపనమ్మకంలోకి వెళ్ళి ఆడికి గెలిపించొద్దు. విశ్వాసం లేదు. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనలే. వాటన్నింటినీ నమ్మండి. ఈ ద్వారా ప్రభు గొప్ప కార్యాలు భవిష్యత్తులో చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మనందరికి కూడా మరొకసారి విశ్వాసంలో దేవుడు వాక్యాన్ని చెప్పి అలాగే సాక్ష్యాన్ని మరి తెలియపరిచి చక్కగా వివరించినటువంటి ఐక్యపతి అన్నారు. ప్రభుత్వం దేవుని యొక్క జ్ఞానంలో వర్ధిల్లబడి అనేకమైనటువంటి సేవా పరిచయలో ప్రభు సేవకులను వాడుకున్నాడు కాక మరి కొత్తబడి వాక్యం ఫలించబడినట్లుగా సహోదరి సుపోర గారు ప్రార్థన చేస్తారు. సుపోర గారు స్తోత్రము ప్రభా, స్తోత్రము 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 తండ్రైన మహాపరిశుద్ధుడ, మహానదుడ, మహాగరుడ, రక్షకుడు తండ్రి, సమాధానకర్త, స్తోత్రాలు దేవానికి స్తోత్రమైన మేము నేడు నిరంతరము ఏ తిరిగిలోనైనా యేసయ్యానికి స్తోత్రమునైనా ఈ దినమంతా నీ కృపలో మనందరినీ భద్రపరిచిన